ఈ దేశంలో పసుపు పంటకు జాతీయ స్థాయిలో ఒక బోర్డు ఉండాలనేటటువంటి అంశం. ఆ అంశం కోసమే ఇవాళ గౌరవ ప్రధానమంత్రి గారిని కలవడం జరిగింది. దీనికోసం గత 3 సంవత్సరాలుగా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులను కలవడం, వారి దగ్గర నుంచి మద్దతు కూడగట్టడం, భారతదేశ పార్లమెంటులో ఒక ప్రైవేట్ మెంబర్స్ బిల్లును పెట్టడం, ఈ అంశాన్ని పలుమార్లు మరి సంబంధిత మంత్రివర్యులైనటువంటి నిర్మలా సీతారామన్ గారి దగ్గర టేకప్ చేయడం, ఇవన్నీ కంటిన్యూస్గా చేస్తూ వచ్చి ఫైనల్గా 3 సంవత్సరాల తర్వాత ఇవాళ మోడీ గారిని కలవడం జరిగింది. దాంతోపాటు వారికి మేము చాలా విస్తారంగా వారు చాలా సమయం ఇచ్చారు. మా ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా విస్తారంగా మాట్లాడి మరి పసుపు అనేటటువంటిది చాలా ఈజీగా పండేటటువంటిది కాదు. దాదాపుగా 10 నెలలు సాగేటటువంటి పంట, మొత్తం ఇంటిల్లిపాది కూడా ఇన్వాల్వ్ అయ్యి పండించేటటువంటి పంట. అంత చేస్తే కూడా అల్టిమేట్గా దిగుబడి రావడం లేదు రైతుకు సరిగా. సరే వచ్చినటువంటి పంటను మార్కెట్కి తీసుకొని వెళ్తే సరైనటువంటి ధర రావడం లేదు. ఇన్ని సంవత్సరాలైనా 200-300 సంవత్సరాల నాటి టెక్నిక్స్ అటువంటి విధానాలనే ఇంకా కూడా పసుపును పండించడంలో రైతులు వాడుతూ ఉన్నారు. అంటే ఇంత సాంకేతిక పరిజ్ఞానం అన్ని పంటల్లో వచ్చి రకరకాల కొత్త వంగడాలు అన్ని పంటల్లో వచ్చినా కూడా పసుపు పంటలో ఇది రావడం అనేది జరగలేదు. కాబట్టి మంచి కరిక్యుమల్ కంటెంట్ ఉండేటటువంటి పసుపును పండించేటటువంటి ఆస్కారం భారతదేశంలో తక్కువగా జరుగుతూ ఉంది. అందుకని మరి భారతదేశంలో ఉండేటటువంటి వివిధ అవసరాల కోసం బయట దేశాల నుంచి ఇప్పుడు పసుపును కూడా దిగుమతి చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తాం. దీనివల్ల ఇంకా ఫర్దర్గా పసుపు రైతు నష్టపోతూ ఉన్నారు. సో ఈ అంశాలన్నీ కూడా గౌరవ ప్రధానమంత్రి గారికి చెప్పి మరి తక్షణమే ఒక జాతీయ స్థాయిలో పసుపు కోసం బోర్డు రావాలి. ఇప్పటికీ 2 మంచి డెవలప్మెంట్స్ జరిగినాయండి. మహారాష్ట్ర సీఎం గారు, కేరళ సీఎం గారు, అస్సాం సీఎం గారు అంటే క్షేత్ర స్థాయి నుండి అక్కడ ఉండేటటువంటి పరిస్థితుల్ని అవగతం చేస్తూ మన గౌరవ ప్రధానమంత్రి గారికి వారు లేఖ రాయడం, అంటే కింద నుంచి కూడా రైతులు కోరుతున్నారు ఈ పసుపు సపరేట్ బోర్డు ఉండాలనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయగలిగినాం మేము. దాంతోపాటు ప్రైవేట్ మెంబర్ బిల్ పెట్టడం, అంటే రకరకాల ఒత్తిడి మన ప్రభుత్వం మీద తీసుకొచ్చే ప్రయత్నం ఈ సంవత్సర కాలంలో చేశాం. కాబట్టి వారు కూడా చాలా సేపు చర్చించారు. మనకు క్రితంసారి మాట్లాడిన దానికి ఈసారి మాట్లాడిన దానికి దాదాపు ఒక 20-25 మినిట్స్ విస్తారంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా చెప్పేది విని పసుపు మీద ఫోకస్ చేసి మాట్లాడడం అన్నది నిజంగా కూడా సంతృప్తినిచ్చింది. దానివల్ల తప్పకుండా దీని మీద చర్యలు ఉంటాయి.